చిన్నది కొంచెం పెద్దది ఇటు కూడాది చిన్నగా స్లోగా గట్టనే లూజ్ అని మట్టి తెస్తా ఉండట్లా మరి పొడవుగా అట్లా మట్టి తీసేస్తాం చిన్నగా. సార్ రూట్ ఏదమ్మా రెడీ సార్ రూట్ ఏది అసలుకి ఏమి ఎరువులు వేసా వీటికి? నేనే వేయలేదన్నా. అమ్మా ఎరువులు లేకపోతేట చాడెరువు తోలుదామని అట్నే ఉన్నా, అది దాడి పెట్టుకున్నా, ఏరు పురుగు వస్తుందని సరే మళ్ళీ ఆగిన. పేడ వేయకూడదు, ఆ కలుపు తీపిచ్చి ఇంకా శుభ్రంగా మా అమ్మ మీరేనమ్మా అలాడిపోతా అన్ని పెట్టి ఈ ఊర్లో ముచ్చట్లు మనం గెలిచిన తర్వాత మాట్లాడాలి, కామ్గా ఉండాలంటే. ఇప్పుడు నేను అందుకే నేను భయపడగలకు అవి కూడా మనం ఏంటంటే చేసి మాట్లాడదాం, చెప్పండి మనం ఎక్కువ చెప్పకూడదు. నేను నీకు అన్ని చేసి పెడతాను. కుర్రోడు మంచోడు, బాగా పిల్లగాడు బుద్ధిమంతుడు బాగున్నాడు. కొంచెం సపోర్ట్ చేసి కొంచెం మందులు అవి కరెక్ట్గా చెప్పి కొట్టిస్తా అన్నీ అవుతాయి, ఎన్ని వస్తాయి. ఇంత మంచి ఏం తక్కువ నీకు కాదమ్మా. ఇక్కడ చూడమ్మా, నీకు చెట్లు బాగున్నాయి, అన్ని బాగా చేసుకున్నావు. కొంచెం కాపు తీయటమేకమ్మా కావాల్సింది నీకు. చేద్దామా, ఇదేం పెద్ద కష్టం కాదు. కొంచెం దీనికి టెక్నికల్ గా పనిచేయాలమ్మా. నువ్వెందుకు ఇప్పుడు మనం ఇప్పుడు అంతే అక్టోబర్ కదా, ఇది పంట తీసినా అప్పుడు మాట్లాడదాం, సరేనా? నీకు చేసి పెడతా, అదేం ప్రాబ్లం లేదు. నేను కొంచెం టెస్ట్ చేస్తాను కాబట్టి రైతు వాళ్ళం కాబట్టి రైతు పనులు చేయాలి, మనం వేరే పనులు చేయలేంగా. మరి కష్టాలు వస్తా ఉంటే మనం ప్రధానికి ఏంటంటే టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడితే మనం బతకలేము సమాజంలో. కానీ బాగున్నాయమ్మా చెట్లు, పోయినంత పొడుగు. అంటే మీకు చెప్పేది అంటే నేను కొత్త వ్యక్తిని కావచ్చు, ఇవాళ మనవాడు చేసిన అన్ని మంచి పనులే. కాకపోతే అక్కడక్కడ కొంచెం టెక్నికల్ గా వర్క్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. అక్కడక్కడ టెక్నికల్ గా దీన్ని ఎట్లా లేపాలి, దీన్ని. అవునమ్మా, ఇప్పుడు ఈ చెట్లకి ఏ విధంగా మందులు కొట్టి ఇంకొంచెం దీనికి రోగాలు లేకుండా అన్ని ఇది ట్రామా, ఇది బ్లైట్ వచ్చింది, ఎట్లా చెప్తారు? ఇది బ్లైట్ ఉంది చూడండి, తెలుసా నీకు? ఇదేంటో తెలియదా నీకు? ఇదే డేంజర్. చూడు, నీకు బ్లైట్ కూడా వచ్చింది. ఎన్ని వస్తా ఉంటాయి, ఇలాంటి రోగాలు వస్తా ఉంటాయి. రాకుండా చెయ్యాలి. రావడం బ్లైట్ వచ్చింది రండి చూడ, ఇది కూడా బ్లైట్ వచ్చింది, ఇక్కడ బ్లైట్ వచ్చింది. అంత ఈజీగా పోవమ్మాయి. అన్ని బాగా చేశాడమ్మా కుర్రోడు, అన్ని బాగా చేశాడు. ఎంగ పిల్లగాడు చేస్తారు. తోడు చెప్పేది ఏంటంటే నాలెడ్జ్ ఉండాలమ్మా. ఈ క్రాప్స్ ఏంటంటే హార్టికల్చర్, పొగాకు మీరు అన్నట్లు కంది అంటే ఎవరేసినా వస్తుంది. ఆ మిరప ఇంకొకటి పక్కనది మినుములా ఏంటిది? అచ్చా, కంది మినుము. కందను పొగాకు ఇక్కడ ఇంకేం వేరు. సరే, మీరు అంత బాగా పంట తెలివిగా పెట్టుకున్నారు, మరి దీనికి మనం డబ్బు సంపాదించుకోవాలిగా. డబ్బు సంపాదించుకోవాలంటే నీకు దీనికి కొంచెము నాలెడ్జ్, కొంచెం వర్క్ తెలిసిన వ్యక్తితో కొన్నాళ్ళు మనం వర్క్ చేస్తేనే మనకి రిజల్ట్ వస్తాయి. లేదు నేదో నా ఇష్టం నేను చేసుకుంటానంటే ఇంకా అప్పుల పాలు అయిపోతారు. అవునా కదా? ఎందుకు రైతులు ఎందుకు అప్పుల పాలు అవుతున్నారమ్మా చెప్పు? ఎందుకు? ప్రాబ్లం ఏంటంటే నాలెడ్జ్ లేక. అదే మనిషికి ఏంటంటే నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ లేకనే ఈ సమస్యలు. గవర్నమెంట్ కూడా మన ఎంప్లాయీస్ కూడా ఏంటంటే రైతులకి సపోర్ట్ చేయటం లేదు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎవరైనా అంటే మనము ఇంకోటి చెప్పమంట పెద్దమ్మా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనోడు పెట్టిన చెట్ల నుంచి రూపాయలు ఈజీగా వస్తాయి. ఎన్ని వస్తాయి? రూపాయలు వస్తాయి. కానీ చేయడం తెలియట్లా మీకు. తెలియకనే కాదు, నీకేందంటే పంట పండియటం తెలియట్లా నీకు. పంట పండిస్తే తెలిస్తే ఇప్పుడు దాకా నువ్వు ఇట్లా ఉండేవాడు కాదు, చిన్న చిన్న డబ్బులు కాసిపడడం కాదు. మనం నువ్వు ఇన్ని చెట్లు పెట్టుకొని నీకు కాపు తీయటం తెలియదు, పంట తీయటం తెలియకపోతే ఇంకా నీకు ఎవరేం చెప్తారు, ఎవరేం చేస్తారు నీకు?
తెలియకనే ఇంకప్పుడు మీరేమంటారు, మా పిల్లగాడు సరిగా వ్యవసాయం చేయటం లేదు, మాకు కష్టాలు వచ్చినాయంటే మరి వస్తాయి, రాకుండా నుంచి వస్తాయి. ఇన్ని చెట్లు పెట్టుకొని, ఇన్ని రకాల ఫ్రూట్ చెట్లు పెట్టుకొని మీరు పంట తీయకుండా రూపాయి తీయకుండా కాము కూర్చున్నారంటే మిమ్మల్ని ఇంకేమన్నాను నేను. నాకు తెలియకనా సార్, మళ్ళీ ఏం చేస్తాం, తెలియకపోయా మాకు తెలియకపోయా, లేకపోతే ఎందుకు ఏంటని చాకరీ చేస్తున్నావు రెయిన్ బొగులు. అదేనమ్మా, ఇప్పుడు ఇంత సేకరి చేసిన, ఇంత కష్టపడ్డా గానీ డబ్బు లేనప్పుడు ఏం చేయాలి చెప్పండి? డబ్బు లేనప్పుడు ఏం చేస్తాం? డబ్బు రానప్పుడు ఎవరైనా జీరో అవుతారుగా. మరి డబ్బేగా మెయిన్, డబ్బేగా. నువ్వు ఎంత కష్టపడ్డావా ఇరు చోట్ల. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అన్ని పెట్టినా అప్పులు చేస్తున్నాం సార్, ఎవరైనా పావులు ఏమంటే ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఇస్తారు? అప్పు అయింది, అబ్బాయి గీలేడు అని అనుకుంటున్నా. ఆ టైం లేదు నీకు. ఎందుకు తల్లి, నేనేం చెప్పానమ్మా? ఇప్పుడు నీకు ఎందుకు చెప్తున్నా, సింపుల్ గా నేను చెప్పినట్టు చెప్తే చాలు. నీకు అన్నీ ఉన్నాయి సిద్ధంగా, నీకు అన్ని రకాల చెట్లు ఉన్నాయి, అన్ని రకాల భూమిలో కరెక్ట్గా మనోడు పెట్టుకొని ఉన్నాడు. ఆయనకి ఏంటంటే కొంత టెక్నికల్గా ఒక మంచి నాలెడ్జ్ ఉన్నవాడితో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా అతను ఈ సంవత్సరంలోనే పైకి లేస్తాడు. సరేనమ్మా, అది నేను చెప్పేది ఎందుకని చెప్పకూడదు. నువ్వు భయపడగాకు, ధైర్యంగా ఉండు. రైతు అనేవాడు కనుక అధైర్యపడ్డాడంటే ఇంకా ఆ రోజే మనది లాస్ట్ డే అనుకోవాలి. రైతు అనేవాడు అధైర్యపడకూడదు. ఇన్ కేసు ఈ సంవత్సరం ఇబ్బందులు వచ్చినా కానీ మనం ఏదో తప్పు చేసిన వాళ్ళగా మనం ఫీల్ కాకూడదు. రైతు వ్యక్తి ఎలా ఉంటుందంటే, రైతు అనేది ఇది ప్రకృతితో కలిసి చేసేది వ్యవసాయం, ఇది వ్యాపారం. ప్రకృతి అంటే మనం సహజంగా ఈ అన్ని వాయువులతోని ఈ జీవాలన్నీ కలిసి చేసేది మంది. దీనికి రోగాలు వచ్చు, వర్షాలు ప్రాబ్లం రావచ్చు, ఇంకేదైనా వగైరా ప్రాబ్లం వచ్చి కూడా పంటలు పోవచ్చు. దాన్ని మనం ఏం చేయలేము. ప్రకృతితో కలిసి చేసేటప్పుడు మనం ఏంటంటే ఒకసారి సక్సెస్ అవుతాం, ఒకసారి ఫెయిల్ అవుతాం. కానీ సక్సెస్ ఫెయిల్యూర్తో పాటుగా దాన్ని కొంచెం మనం సైంటిఫిక్గా టెక్నికల్గా కూడా మనం చేయాలి. దీనికి అంత ఈజీగా రావట్ల పంటలు. ఇప్పుడు పాత రోజుల్లో ఏదో మా తాతల తండ్రులు ఏదో పత్తి, ఏదో మిర్చి, పొగాకులు ఏదో పెట్టుకుంటే పండినంటే ఇప్పుడు అట్ట కాదు. ఇప్పుడు మిర్చి పెట్టుబడులు ఎక్కువ మిర్చే కాదమ్మా, మిర్చితో పాటుగా అన్ని రకాల పంటలు కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పుడు మిర్చి లాస్ట్ ఇయర్ కనీసం కొయ్యలేక కూలీలకు డబ్బులు ఇవ్వలేక కూడా వదిలేసుకుని వెళ్ళిపోయారు చాలా మంది. సరేనా? ఈ కష్టం అనేది మీరు ఒక్కళ్ళే చెప్పడం కాదు, అందరికి లోకంలో తెలుసు. కానీ ఏంటంటే ఎవరు చెప్పుకోకుండా కామ్గా ఉన్నారు, అంతే. కామ్గా ఉండి అప్పులు ఓడిపోతున్నారు. నీళ్ళు పోయి నువ్వు అటు తవ్వకాకు, నీళ్ళు పోయేమో, నీళ్ళు పోతే వచ్చేస్తాయి. నీళ్ళు తీసారమ్మా, ఈ తర్వాత మాట్లాడండి. లైట్ వచ్చిందిరా, దాంట్లో పోయామా నీళ్ళు. లైట్ వచ్చింది కదా. ముఖ్యంగా మన దానిమ్మ పంటలో విల్ట్ అనేది చాలామంది వస్తుంది. దానివల్ల మొక్కలు చనిపోతాయి, విల్ట్ వలన ఇంకోసారి మొక్కలు పెట్టుకోవటానికి ఛాన్స్ లేదు, విల్ట్ అనేది చాలా బాధిస్తుంది మొక్కల్ని, అట్లా రకరకాల చాలామంది ఏంటంటే చెప్తూ ఉంటారు. ఇవాళ రేపు అంటే ఊరు గుడి లేని ఊరు ఎలా ఉంటుందో అట్లనే విల్ట్ లేని చేను అనేది ఖచ్చితంగా అయితే కనపడదు. మన అందరూ తెలుసు మీకు. అసలు విల్ట్ అంటే ఏంటిదంటే చాలామంది అసలు విల్ట్ మీనింగ్ తెలియదు ఎవరికి. విల్ట్ అంటే ఏంటిది? విల్ట్ అనేది రోగం అని తెలుసు, కానీ అసలు విల్ట్ ఏంటిది, అసలుకి ఆ విల్ట్ అనేది ఇంతవరకు ఎవరికి ద మీనింగ్ సరిగ్గా తెలియట్లేదు. విల్ట్ అంటే ఏంది? వాడబడి అంటే వాడిపోవటం. చెట్టు అనేది వాడిపోయి చచ్చిపోవటం, దాన్నే విల్ట్ అంటాం. విల్ట్ అనేది అసలు ఎందుకు వచ్చుద్ది అనేది ఒక్కరికి సరైన అవగాహన లేదు, సరైన నాలెడ్జ్ కూడా లేదు. ఎక్కడికైనా పొలంలో పోతే బాగా పండించే ఏ+ అంటే నెంబర్ 1 రైతులకు కూడా ఇంకెందుకు సార్ విల్ట్ వచ్చింది, మళ్ళీ ఆడబెడితే మొక్క చచ్చిపోద్ది, ఇంక పెట్టడం వేస్ట్, ఇంకొన్నాళ్ళు ఏదో కాపీ చేసుకొని నేను ఈ పంట అంతా తీసేసి మళ్ళీ ఇంకొక భూమిలో పోతాను, అక్కడ పెట్టుకుంటాను, అట్లా రకరకాలు ఏంటంటే జనాలు చెప్తూ ఉంటారు. నేను దాదాపుగా అందరి నోట్ల నుంచి ఇదే మాట అంటున్నాను. ఒక్కళ్ళు కూడా నేను విల్ట్ కంట్రోల్ చేశాను, అసలు విల్ట్ అంటే ఏంటిది, దాని గురించి పరీక్ష చేయటం కానీ చూడటం కానీ ఎవరికి సరిగా దాని గురించి అనేది అవగాహన లేదు. చాలామంది అడిగారు నన్ను. దాని గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వదలుచుకున్నాను. రైతన్నలారా గమనించండి. విల్ట్ అంటే ఒక దానిమ్మ చెట్టు అనేది వడబడి ఎండిపోయి చచ్చిపోవటం అనమాట. ఇది 2 రకాలుగా వస్తుంది యాక్చువల్గా. ఒకటేమో వేరుపురుగు అంటే మన రూట్ గ్రబ్ అంటాం, ఇంకోటి వచ్చేసేమో
నెమటోడ్స్ రూట్ గ్రబ్, ఈ రెండిటి వల్లనే మనకి విల్ట్ అనేది వచ్చుద్దని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ అదే కాదు. ECPH ఇంబ్యాలెన్స్ అంటే ఈసీ ఎలక్ట్రాన్ కండక్టివిటీ అండ్ ప్రోటాన్ హైడ్రోజన్. మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు నేను టెస్ట్లో పెట్టి టెస్ట్ చేస్తూ ఉంటాను. చూడండి ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను. ఇట్లా ఈసీ అనేది ఇంబ్యాలెన్స్ ఉంటే కూడా విల్ట్ వస్తుందని ఇక్కడ మీకు క్లియర్గా ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపిస్తాం అనమాట. చూడండి మీరు, విల్ట్ అనేది మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అనేవి సరిగా అబ్జార్ప్షన్ కాక అక్కడే అక్యుములేట్ అయిపోయి అదొక పాయిజన్గా తయారైపోయి మొత్తం దాని యొక్క సాల్ట్, దాని యొక్క కెమికల్స్ అన్నీ అక్కడ జామ్ అయిపోయి మొత్తం రూట్ని ఏంటంటే చంపేసింది. మీరు చూడండి, గమనించండి. ఈ పూర్తి చేనంతా కూడా ఏంటంటే కేవలం మీకు ఒక మంచి ఫ్రెష్ రూట్, ఫీడర్ రూట్స్ అంటాం మనం, తెల్ల వేరు చూడండి, అసలు ఏమీ లేవు అక్కడ. ఆల్మోస్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడు దయచేసి గమనించండి, విల్ట్ అనేది నెమటోడ్సే కాదు, రూట్ వేర్ అంటే గ్రబ్ అంటే ఇంగ్లీష్లో, అదే కాకుండా ECPH అనేది ఎక్కువగా కావటం వల్ల కూడా ఖచ్చితంగా మనకి మొక్క అనేది చనిపోద్దని ఇక్కడ మీకు ప్రూవ్ అనమాట. అది ఇక్కడ మీరు చూస్తున్నది, అక్కడ చేస్తున్నది, టెస్ట్ చేస్తున్నది దాని గురించి అనమాట. సో దయచేసి చూడండి, కనీసం ఫీడర్ రూట్స్ అంటే తెల్లవేరు వ్యవస్థ మీకు కనీసం చూడండి, లేనివిలే చూడండి. సో ఇవన్నీ ఇంత ప్రాక్టికల్గా రైతులకి అర్థం చేసుకొని చేసే టైము లేదు, వాళ్ళకంత అవగాహన కూడా లేదు. సో ప్లీజ్ ఎవరైనా సరే ఫస్ట్ మీరు పై మందులు, పైన ఎరువులు, ఇంకోటి ఏదో పైన కొట్టుకుంటా సంతోషపడిపోయి మీరు పంటలు పండించాలని ట్రై చేస్తున్నారు. రైతన్నలారా దయచేసి గమనించండి, రూట్ వ్యవస్థను ఖచ్చితంగా చెక్ చేసుకోండి. రూట్ వ్యవస్థలో మేజర్ చూసుకోవాల్సింది పురుగులే కాదు, ECPH కూడా మన పంటని చాలా వరకు ప్రభావితం చేస్తుంది అనమాట. దయచేసి ఇది ప్రాక్టికల్గా మీరు గమనించండి. ప్రతి రైతు ఎక్కడో ఒక 4-3 చెట్లకి ECPH అనేది ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోండి. ఈ రైతు గారు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీకు ఇది క్లియర్గా చూపిస్తున్నాను వీడియో, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ విల్ట్ అటాక్ అయినప్పుడు మొక్కలు మీరు సాధారణంగా గమనిస్తే కొన్ని మొక్కలు మీకు ఒక పక్క పచ్చగా ఉంటుంది, ఒక పక్కన లేత పాలిపోయి ఎల్లోయిష్ అవుతూ ఉంటుంది చెట్టు. అంటే చిన్నగా ఒక పక్క గ్రీనిష్ ఉంటుంది, ఒక పక్క చిన్నగా చచ్చిపోతూ ఉంటుంది అనమాట. మొక్క అనేది పాలిపోయి ఆకులన్నీ లేత ఆకులు వచ్చేసి చనిపోతూ ఉంటుంది అనమాట. అది నెమటోడ్స్ అటాక్ అయిన చెట్టు అనమాట. గుర్తుపెట్టుకోండి, నెమటోడ్స్ అటాక్ అయితే ఆ మొక్క స్లోగా చనిపోద్ది అనమాట. చాలామందికి ఈ డిఫరెన్స్ తెలియట్లేదు. అదే కనుక గ్రబ్స్ కనుక అటాక్ చేస్తే మొక్క ఇమ్మీడియట్గా చచ్చిపోద్ది. గ్రబ్ అనేది ఏంటంటే డైరెక్ట్గా మెయిన్ రూట్స్ని, తల్లి వేరు కానీ పిల్ల వేరు ఏ వేరున్నా సరే మొత్తాన్ని తినేస్తుంది. సో గ్రబ్ అనేది చాలా ప్రమాదం. నెమటోడ్స్ ఇంకా అంత ప్రమాదం కాదు, కానీ గ్రబ్ అనేది చాలా డేంజరస్. గ్రబ్బు టోటల్ మొక్కనే ఒకసారి చంపేస్తుంది అనమాట. సో దాన్నే మనము విల్ట్ వచ్చింది అనుకుంటాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది. నెమటోడ్స్తో పాటుగా గ్రబ్ ఈజ్ వెరీ డేంజరస్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తెల్లటి పురుగులు, అదే అనమాట. దాన్నే గ్రబ్ అంటాం, వేరు పురుగు అంటాం. సో ప్రతి ఒక్క చేలో ఉంది, దాన్ని ఎక్కువగా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ప్రతి రైతు తన భూమి అసలు ఎట్లా కింద అండర్ గ్రౌండ్ ఏం జరుగుతుంది, భూమిలో ఏముంది అసలుకి, భూమిలో అసలుకి ఇంకేం కావాలి, ఇంకేం చేస్తే మొక్కలు బాగుంటాయని చెప్పి దయచేసి మీరు గమనించుకోండి. సాధారణంగా మనము దానిమ్మ తోటలో అసలు మన చెట్లు ఎలా ఉన్నాయి, మన చెట్లు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి, అసలు ఆరోగ్యం అంటే ఆకులతో పాటు కొమ్మలతో పాటుగా దీని యొక్క వేరు వ్యవస్థ, మన యొక్క ఇరిగేషన్ సిస్టాన్ని ఎట్లా అబ్జర్వ్, అంటే మనం ఇచ్చిన వాటర్ని ఫర్టిలైజర్ని ఎలా అబ్జర్వ్ చేస్తుంది, ఇవన్నీ ఏంటంటే రైతుకు ఒక చిన్న అవగాహన ఉండాలన్నమాట. ప్రతి రైతు ఏంటంటే మొక్క ఎట్లా పెరుగుతుంది, మొక్క సమాంతరంగా బాగా ఆకులు ఆరోగ్యంగా మంచిగా పత్రహరితంతో షైనింగ్ వస్తాయి ఆకులు, అట్లన్నీ చూసుకుంటూ ఉండాలన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఎట్లా పెరుగుతున్నాయి కొమ్మలు, కాడలు, దానికి కావాల్సిన బ్రాంచెస్ అవన్నీ
బాగా సమాంతరంగా వర్టికల్గాను హారిజంటల్గా మొక్క గ్రోత్ ఎలా ఉంది గమనించుకుంటూ ఉండాలి. అదే కాకుండా ఏంటంటే ఒక్కొక్కసారి డ్రై అవుతూ ఉంటాయి. డ్రై అయ్యి అక్కడక్కడ ఏంటంటే సన్నటి ఆకులు ఏంటంటే సరిగ్గా మీకు డార్క్ గ్రీన్ కాకుండా పలచగా అంటే పలచని గ్రీన్లో ఉండిపోయి కొమ్మలను ఎండిపోతూ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే నీరు పెట్టినప్పుడు రూట్ వ్యవస్థ అనేది సరిగా నీటిని అబ్జర్వ్ చేసుకోకపోవటం, ఇవన్నీ ఏంటంటే ప్రధానమైన సమస్యల్ని రైతు ఖచ్చితంగా డైలీ గుర్తిస్తూ ఉండాలి ఫీల్డ్లో. అది ఆ క్రమంలో కానీ గుర్తించకపోతే నువ్వు ఎంత కష్టం పెట్టి ఎంత మందులు పెట్టి ఎంత చేసినా కానీ మీ పంట పనికి రాకుండా మీరు చేసే పనికి రావటమే కాకుండా దిగుబడులు కూడా రావు. అలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భూమిని ఒక్కొక్కసారి ఏంటంటే భూమిని తువ్వి కూడా చూసుకుంటూ ఉండాలి. మంచి ఆరోగ్యంగా ఉన్న రూట్స్ ఏమో మీకు ఆల్రెడీ తెలుసు, అన్ని వీడియోలో చూస్తూ ఉంటారు. క్రీమ్ కలర్లో ఉంటాయి అన్నమాట. క్రీమ్ కలర్లో ఉండటం చాలా చక్కగా ఫ్రెష్గా కనపడుతూ ఉంటాయి. అది అనారోగ్యంగా ఉంటే గోధుమ రంగులో ఉండిపోయి అదొక కుళ్ళినట్లు స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది మీకు చాలా ఈజీ తెలిసిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఈ రూట్ అనేది ఏంటంటే వర్టికల్గా ఈ ఫీడర్ రూట్స్ అంటే సన్నటి రూట్స్ ఉంటాయిగా, ఫెదర్ లాగా ఉంటుంది అనమాట. ఆ రూట్స్ అనేవి వర్టికల్గా పెరుగుకుంటా ప్రశాంతంగా మొక్కకి నీరు అందించడంలో చాలా వరకు తోడ్పడుతూ ఉన్నాయి అన్నమాట. అదే కనుక రూట్స్ అనేవి బలహీనంగా ఉంటే చాలా వరకు ఏంటంటే అబ్జర్వేషన్ అంటే ఫర్టిలైజర్ని కానీ ఇరిగేషన్ ఏదైనా చేసినప్పుడు దాన్ని శోధించటంలో అంటే శోషించటంలో చాలా వరకు వీక్ అయిపోద్ది అనమాట. ఇదే కాకుండా అప్పుడప్పుడు వేరేందంటే దాని యొక్క గొట్టాల్లాగా ఉంటాయి అన్నమాట, ఉబ్బు ఉంటాయి. ఒక్కోసారి దాని యొక్క నోట్స్ అంటారు దాన్ని. నోట్స్ అనేవి గాల్స్ అనేవి ఏంటంటే ఉబ్బి మొత్తం మీకు కొత్తపలు కనపడుతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే మీకు రోగాలు నిర్ధారణ చేసుకోవడానికి మీకు ఒక ఐడియాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దయచేసి ఇవన్నీ ఏంటంటే ఎందుకు చెప్తున్నాం అంటే ఖచ్చితంగా ప్రతి రైతు మెయిన్ తెలుసుకోవాలన్నమాట. నేల కింద వచ్చేసి దాని యొక్క టెక్చర్ అంటే లోపల ఎట్లా ఉంది, దాన్ని సరిగా ఉందా లేదా. ఒక్కొక్కసారి నీళ్ళు నిలబడతా ఉంటాయి భూమిలో. ఆ భూమిలో నీళ్ళు నిలబడ్డప్పుడు ఏంటంటే వేరే వ్యవస్థ కూలిపోతూ ఉంటుంది. సో అదే కాకుండా ఇందాక చెప్పుకున్నట్టు ఈసీపీహెచ్ వలన కూడా రూట్ డ్యామేజ్ ఉందో చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఎక్కువగా ఏంటంటే వాటర్ డ్రైనేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగా లేకపోతే 100% మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు చాలా వరకు రకరకాల కీటకాలు డిసీజ్ అని కూడా వస్తూ ఉంటాయి శిలీంధ్రాల వలన. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే నెమటోడ్స్ చెప్పాను ఇందాక, ఆల్రెడీ రూట్ గ్రబ్స్ చెప్పాను. సో ఇవి కూడా ఏంటంటే మొక్కని చాలా వరకు దెబ్బతీస్తూ ఉంటాయి. ప్లస్ ఫంగస్ ఉంటాయి. ఫంగస్లో ఫ్యుజేరియం అంటారు, రిజోక్టినియా అండ్ ఫైటోప్తరా అనేవి కూడా మీకు దాదాపుగా అటాక్ చేస్తూ ఉంటాయి. దాంతోపాటుగా రూట్ గ్రబ్ కూడా దాదాపు తిని ఒక గొట్టలాగా అయిపోతూ ఉంటాయి రూట్ సిస్టమ్ అంతా. సో ఈ విధంగా అన్ని రకాల ప్రాబ్లమ్స్ని మనం ఏంటంటే గమనిస్తూ ఉండాలి. లాస్ట్గా ఏంటంటే వేరు వ్యవస్థ ఈ ఫీడర్ రూట్స్ అనేవి చాలా వరకు ఎట్లా శోషిస్తున్నాయి, పోషకాలను తీసుకుంటుందా తీసుకోలేదని గమనించుకుంటూ ఉండాలి. అది కనుక కాక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మైక్రోరోజా ఇవ్వాలి, దాని ఇటువంటి రూట్ వ్యవస్థను ఎలా డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఒక మంచి డాక్టర్ చేతిలో ఉంచుకొని అతను చెప్పినట్టు దయచేసి మీరు ఫాలో చేసుకోండి. లాస్ట్గా ఏంటంటే ఈ ఫీడర్ రూట్స్ అంటే ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటే శోషిస్తాయో ఫర్టిలైజర్స్ని, అవి కనుక కొంచెం ఎండిపోవటం కానీ లేదా బర్న్ కట్టడం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇచ్చే కెమికల్స్ అనేవి సరిగా అబ్జర్వ్ చేసుకోకపోవటం ఏంటంటే చాలా వరకు డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. దాన్ని కూడా ఏంటంటే మనం గమనించి వీలైనంతగా ఏంటంటే తొందరగా మన రూట్స్ వ్యవస్థను తీసి ల్యాబొరేటరీ పంపించడం కానీ అక్కడ టెస్ట్ చేయించుకోవటం కానీ ర్యాండమ్గా ఒక మన చైన్లో 4 భాగాల్లో ఒక భాగం ఎక్కడైనా కొంచెం డౌట్ఫుల్గా ఉన్నదాన్ని వెళ్ళి అక్కడ రూట్ వ్యవస్థని మనం తీసుకొని ప్యాక్ చేసుకొని ల్యాబొరేటరీ పంపించి టెస్ట్ చేయించుకుంటే ఇంకా మీకు దాదాపు మంచి రిజల్ట్ వస్తాయి. ప్లస్ అదే కాకుండా మన సాయిల్లో మైక్రోబియల్స్ పర్సెంటేజ్ ఎంత ఉంది, కరెక్ట్ ఉందా లేదా, మైక్రోబియల్ పర్సెంటేజ్ సరిగా లేకపోతే
100% మన మొక్క ఆరోగ్యంగా పెరగదు. మీరు ఎంత ఫర్టిలైజర్ ఇచ్చినా, మీరు ఎంత పెట్టుబడులు పెట్టుకున్నా మీ ఆశలన్నీ అడయాసలైపోతాయి. సో ప్రతి రైతు దయచేసి చక్కగా గమనించండి. ECPH అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అది కనుక సరిగా లేకపోతే మీరు ఎంత పని చేసినా మీరు బూడిదలో పోసిన పన్నీరే. రైతన్నలారా గమనించుకోండి. ఇది మీకు ఫస్ట్ రోజు నుంచి చెప్తున్న ఈ విషయం. మీరు అందరూ టేక్ ఇట్ ఈజీ ఉన్నారు. విల్ట్ వచ్చిందంటే ఏముంది, విల్ట్ ఎప్పుడైనా వచ్చుద్ది. విల్ట్ ఏది సరిగా ప్రాక్టీస్ చేయకపోతే, సరిగా వ్యవసాయం చేసుకోకపోతే, టెక్నికల్గా నేను వెళ్ళకపోతే ఖచ్చితంగా నీకు విల్ట్ వచ్చుద్ది. విల్ట్ వచ్చిందంటే మొక్క పంట పోద్ది. విల్ట్తో పాటుగా నీకు రోగాలు కూడా వస్తాయి అన్నమాట. రోగాలు వస్తాయి. ECPH అనేది అన్నిటికీ మూల కారణం. రోగాలు రావడానికి కానీ, మొక్క చనిపోవడానికి కానీ, ఏదైనా పురుగుల ఫామ్ కావటం, రూట్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది అదనమాట. సో ECPH అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని విలువ మీకు ఇప్పుడు అర్థం కావట్లేదు. మీరు ఒకసారి పంట పోయిన తర్వాత కొన్ని 10, 20, 30 చెట్లు ఎగిరిపోయే కొందంటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఎన్ని తప్పులు చేశారు. సో ఇవన్నీ ముందే గ్రహించుకొని దయచేసి ఇలాంటి తప్పులు జరగకుండా ప్రతి రైతు ఏముంది ఒక టెస్ట్ చేయించుకోండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎరుగుదోళ్ళంటే మధ్యలో ఇంకా 3, 0, 54, 34 అవి ఇంకా ఈగులుకుంటూ వస్తున్నాయి. ఈ కొంచెం చెప్తే కాయలు వస్తాయా, చెట్టు పెరుగుతాయి, పెరగవుగా. ఏం రెడ్డి నువ్వు చాలా చేయాలమ్మా. అంటే నువ్వు ఎప్పుడు దాని నుంచి చూడలేదు అనుకుంటా. అసలు నేను బాగా ఒక చేలో నేను బాగా తొందరగా రానియరు కూడా. ఎందుకు రానిరు? మా ఇక్కడ వాళ్ళు రానియరు. తప్పట్లా కూడా నేను తీసుకెళ్తాను కానీ చెప్పి కాదు నాన్న, ఇది కాదు నా వ్యాపారం బాబు. నీ వ్యాపారం సరిగ్గా లేదబ్బా. రెడ్డి కొమ్మ లావలేదు, నీ కాయ కూర్చుంటుంది. ముళ్ళు బాగా అన్ని బాగా తెచ్చావు, అన్ని బాగున్నాయి, చాలా వరకు చక్కగా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కాయ పడ్డది అబ్బాయి, ఇది ఎక్కడ నిలబడలేదు కాయ, వంగిపోయింది కాయ. ఇప్పుడు 10 కాయలు పడ్డాను ఇక్కడ, ఇదేముంది వంగిపోద్ది. ఇది క్రాప్ బాగా చూడు, అన్ని ఫీమేల్ వచ్చినాయి, ఆడే వచ్చినాయి, బాగా వస్తుంది క్రాప్. చూడు ఇవన్నీ ఆడే, చూడండి అద్భుతంగా వచ్చినాయి చూడండి. అన్నీ ఆడేనమ్మా, ఇవన్నీ ఆడే. ఇది ఆడదే, ఇది ఆడదే, ఇది ఆడదే, ఇది ఆడదే. శనగిత్తనాల్లో శనక్కాయలు తెలుసుకో నీకు, శనక్కాయలు ఉండేవన్నీ ఆడే అంటారు. ఇట్లనే ఇట్లా గంటాకారం ఉంటాయి చూడు, చెప్తావు నీకు. ఒక్క నిమిషం, ఇదిగోమ్మా, ఇదిగోమ్మా, ఇదేమో మగదనమాట, ఇది గంటలాగా ఉంటుంది చూడు. ఇది చూసారా, చూసారు కదా, ఇదనమాట. 2 రకాలు ఉంటాయి. ఇదేమో ఆడదు, ఇది ఆడది. మీ అదృష్టం అన్నీ ఆడేపడ్డాయి. ఏందో మరి ఆడే కాయ ఇచ్చేది. రావాల్సింది ఆడే. రెడీ చెప్పన్నా, చెడగొట్టావు రెడీ మొత్తం. చెడగొట్టిన అయిపోయా. సరే రెడీ, చెడగొట్టిన దాని గురించి మనం నువ్వు నేను ఆలోచన చేయాల్సింది, బాగుపడేదాని గురించి నువ్వు ఆలోచన చేయాలి. అంటే చెట్లను పెంచుకుండాల్సింది, చెట్లు పెంచుకుండాల్సిందని చెప్తున్నా. టైం వేస్ట్ చేసుకున్నాం. చెట్టు కటింగ్ పెట్టింది, కటింగ్ లేకూడదు అసలు, కటింగ్ పెట్టకూడదు. ఆడ కట్ చేయకూడదు అయ్యా, ఆడ కట్ చేయకూడదు, కట్ ఆడే చేయకూడదమ్మా. కటింగ్ చేయాల్సింది చెబుతారు. ఇంకోటి నీకు సరే తర్వాత కానీ, ఇగో ఇక్కడ కొన్ని కాడలు ఉంచుకున్నావు చూడు. ఎన్ని ఉంచుకున్నావు? 2, 4 కాడలు ఉన్నాయి కింద, కాండాలు 2, 3 కాండాలు ఉంచుకో ఎప్పుడు. అది కూడా తప్పు చేయొద్దు. ఇంకా నీకు ఫ్యూచర్లో ఇది ఉంచుకున్నా కానీ మంచి కాండం అయింది, సరేనా? 3 కొత్త కాండాలు ఉంచుకో, ఏం ప్రాబ్లం లేదు, సరేనా? వాటిలో అక్కడ అదేం కాదు, అదే ఉంచు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ కట్ చేసావు అబ్బా, ఇక్కడ కట్ చేసావు, ఇదంతా గ్యాప్ ఉంది కదా, మరి ఇక్కడ కాండాలు కావాలిగా. చెట్టు ఇప్పుడు రౌండ్గా గొడుగు ఆకారం ఉండాలిగా. గొడుగు ఊసలు ఉంటాయి చూడు, గొడుగు ఊసలు ఎట్టుంటాయి రౌండ్గా. మరి నీకు ఇక్కడ ఎంత ఖాళీగా ఉంది? అదే చెప్తాను, ఇక్కడ వాడికి సరిగ్గా చేయలేదుగా. ఇది బాగా చేశారు కటింగ్, మళ్ళీ ఇది బాగుంది, ఇది బాగా చేశారు, ఇది బాగా చేశారు. ఇట్లా ఉండాలి కటింగ్, రౌండ్ షేప్లో ఉండాలి. ఇది బాగా చేశారు, మళ్ళీ ఇది బాగా చేశారు, ఇది బాగా చేశారు. ఇది ఎవరికేం తెలుసుద్దిగా, మనం చెప్పుకునేది ఏంటి? చెట్టుని పట్టే ఉండదు. ఇప్పుడు ఒకటి ఎప్పుడు చేయించారు కటింగ్? తప్పు చేయించా, చేపి ఉండాల్సింది, ఇప్పుడు చేపించాల్సింది. ఇట్లా ఉండాలి, స్ట్రాంగ్. ఈ కలర్ రావాలి, చూడు, ఈ కలర్ రావాలి, చూడండి, ఈ కలర్ రావాలి. ఈ కలర్ వస్తే నీకు
మ్యాక్సిమము క్రాప్ అనేది ఖచ్చితంగా పడుతుంది. చూడండి నీకు ఎక్కడ పడ్డాయి, 3 పడ్డాయి చూడండి స్టార్లో. తెలుసుగా నీకు స్టార్ ఇది, స్టార్లో 3 పడ్డాయి చూడు. చూడండి పడ్డాయి కూడా కరెక్ట్గా నీకు కాడలు పడ్డాయి చూడండి. అసలు ఇక్కడ ఎందుకు కట్ చేయాలి, కట్ చేసుకుంటా ఇక్కడ కటింగ్ చేయకూడదు అమ్మ. ఇదంతా ఖాళీ ఎందుకు ఉంది ఇది? ఇక్కడ చూడమ్మా, ఏమన్నా మీటర్ దగ్గర బాగుంటాం వల్ల చూడు ఎన్ని కాయలు పడ్డాయి ఇక్కడ. ఇది ఒక్క మగది, ఆడది ఇది ఆడది. ఈ ఒక్కదానికి 3-4 కాయలు పడ్డాయి కమ్మా. ఇట్లా ఎన్ని పడి ఉండే కాయలు ఇట్లా కావాలి నాకు కాడలు. ఇది మెయిన్ కాండం అనుకో, ఇది పిల్ల కాండాలు అనుకో. ఈ విధంగా వస్తూ ఉండాలి నీకు. ఈ విధంగా వస్తుంటే చెట్టు అంతా ఫుల్ అయిపోయి కనీసం ఒక 10-20 కేజీలు పడితేనే మీరు బయటపడతారు, లేదా బయటపడరు. ఎంతైనా పర్లేదు. ఇది చూడండి, ఎక్సలెంట్. చూడండి ఈ కొమ్మకి ఇక్కడ తిరిగిపోయింది, చూసావుగా, గమనించారుగా మీరు. చూడండి తిరిగిపోయింది అలా, చూసావా ఇది చూసామా అనమాట. మంచి కారు ఇంత వస్తాయి, బాగా వస్తాయి. చూడండి ఇవన్నీ రోగాలు.